నమ్మకం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకొనిచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచింది. వెంటనే పిల్లలు వారి యొక్క మనోన్నతం వెలిగించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. శ్రద్ధగా మరి వినవలసిందిగా కోరుతున్నాను. దేవుని పరిశోధన మనుషుల పైన అయితే మనుషుల పరిశోధన దేనిపైన? ఏమండి, దేవుడు దేనిపైన పరిశోధన చేస్తున్నాడంటే మానవులైన మనపైన పరిశోధన చేస్తున్నాడు. కానీ మనుషులు వేటి మీద పరిశోధన చేస్తున్నారు? ఈరోజు శాస్త్ర ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తే ఏమండి, ఎన్నిటినో పరిశోధన చేస్తున్నారు. మొక్కల పరిశోధన చేశారు, వాటిని బోటనీ అన్నాడు. ఏమండి, మొక్కలు మరి బతకటం కానీ, మొక్కలకు జీవం ఉందని కానీ, ఏమండి, మొక్కలు ఎలా పెరుగుతున్నాయో, ఎలా కాండాలు వస్తున్నాయో, ఎలా పువ్వులు పూస్తున్నాయో, ఎలా కాయలు కాస్తున్నాయో వాటి గురించిన పరిశోధన మనకి కనబడిద్ది శాస్త్ర ప్రపంచంలో. అలాగనే మానవుల పైన కూడా పరిశోధన చేశాడు. మానవులందరి గురించి కూడా ఏమండి తన శరీరంలో ఉన్న భాగాలపైన కూడా పరిశోధన చేశాడు. గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది, కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుంది, కళ్ళు ఎంత ఘనంగా ఏమండి చూడగలుగుతున్నాయి, చెవులు ఎలా వినగలుగుతున్నాయి, ఇలా మానవ దేహాన్ని మొత్తటిని పరిశోధన చేసి ఏమండి దానికి ఒక పేరు పెట్టారు. అలాగనే జంతువుల గురించి ఆలోచిస్తే ఏమండి ఎన్నో జంతువులు కనపడుతున్నాయి. అందులో ముఖ్యంగా కప్ప పైన కూడా పరిశోధన చేశారు. ముందు కప్ప గురించి ఏమండి మన కాలేజీలో విద్యార్థులు ఎక్కువ కప్ప పైనే వారి యొక్క పరిశోధన కనపడిద్ది. ఏమండి అలాగనే ఎలకలు కానివ్వండి, మరి ఇంకా అనేక రకమైన జంతువులపైన పరిశోధన చేయటం మనం చూస్తున్నాము. ఈ భూమి మీద ఉన్న వాటిపైనే కాకుండా ఆకాశంలో ఉన్న గ్రహాలపైన కూడా ఇప్పటికీ పరిశోధన జరుగుతూనే ఉంది. ఏమండి చంద్రగ్రహం మీద కూడా ఈ మధ్యన పరిశోధన జరిగింది. చంద్రుడిని దగ్గరికి వెళ్ళి చూడగలిగారు. చంద్రుడిపైన వాతావరణం ఎలా ఉందో పరిశోధన చేశారు. చంద్రుడిపైన గ్రహాలపైన మనిషి మనుగడ సాగుతుందనే ఒక అబద్ధాన్ని చెప్పటం మనందరికీ తెలుసు. ఆ అబద్ధాన్ని చెప్పి ఆ గ్రహాలలో స్థలాలను అమ్ముతున్నామని ఎన్నో కోట్ల రూపాయలను దండుకోవటం శాస్త్ర ప్రపంచం మనందరికీ న్యూస్ మీడియా ద్వారాగా తెలుసు. మరి మానవులైన మనమంతా వీటిపైన పరిశోధన చేయాల్సింది కాదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాటన్నిటిని కలిగించిన దేవుడు వాటిని మన కొరకు ఉపయోగపడాలనే ఈ భూమి మీద ఎన్నో జంతువులను, పక్షులను, మొక్కలను ప్రకృతిలో కలిగించడం మనకు తెలుసు. వాటిపైన మనకి పరిశోధన అవసరం లేదు. మనం దేనిపైన పరిశోధన చేయాలి? మానవులు మనుషులమైన మనపైన దేవుడు చేస్తున్న పరిశోధన ఏంటి ఒకసారి చూద్దాం. ఆది కాండం 22వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. ఆది కాండము 22వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఏమండి అక్కడేం చెబుతున్నాడు దేవుడు? ఆ సంగతులు జరిగిన తర్వాతకి దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. ఎందుకండి అబ్రహామును పరిశోధించాలి? మొక్కలను పరిశోధించవచ్చు కదా దేవుడు, జంతువులను పరిశోధించవచ్చు కదా, గ్రహాలను పరిశోధించవచ్చు కదా. మానవులను ఎందుకు పరిశోధిస్తున్నాడంటే తన రూపమైన ఈ దేహములో ఆయన ఆత్మను పెట్టాడు కాబట్టి ఆయన పరిశోధన చేస్తున్నాడు. ఏమంటాడు అక్కడ? అబ్రహామును చదువు ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చెత్తుం ప్రభు అండు. అంటే అబ్రహాము గారు పుట్టినది మొదలుకొనించి
ఆయనకు 75 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన కూడా ఒక పరిశోధన చేశాడండి. ఏంటి ఆ పరిశోధన అంటే, నిజమైన దేవుడు ఎవరు అనే పరిశోధన చేశాడు. ఈ భూమి మీద నా తల్లిదండ్రులను నమ్ముకుంటున్నా, నా తల్లిదండ్రులు అమ్ముకుంటున్నా, వీటన్నిటిని నిజమేనా? అసలు నిజమైన దేవుడు ఎలా ఉంటాడు? ఆయన ఆకారం ఏంటి? ఆయన ఆలోచన ఏమిటి? వీన్ని అన్నిటిని గురించి పరిశోధన చేశాడు. కాబట్టే అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలాగంటే ఒక దేవదూతను పంపించి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, ఏమంటాడు అక్కడ? ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలిచాడు. చూశారండి, అబ్రహాము గారి జీవితాన్ని చూశాడు. పుట్టినది మొదలుకొని 75 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన గురించిన పరిశోధన అబ్రహాం గారు చేశారు. అబ్రహాం గారి గురించి దేవుడు పరిశోధన చేశాడు. కాబట్టి అబ్రహాము గారి గురించిన ఆలోచన దేవునికి నచ్చి, అందుకని ఆయనను పరిశోధించి అబ్రహామా అని పిలుచుకుంటున్నాడు. ఎందుకు అబ్రహాముని ఎంచుకున్నాడంటే, ఇదిగో అబ్రహాము గారి ద్వారాగానే నాకు సంతానాన్ని కావాలి, అబ్రహాము గారి ద్వారాగానే నా కుమారుడు భూమి మీదకి పంపించగలవచ్చు అనే ఆలోచన దేవునికి కలిగిందండి. అందుకనే అబ్రహాము గర్భంలో ఇసాకును పెట్టాడు. ఇసాకు గర్భంలో నుంచి ఎవరొచ్చారు? యాకోబు గారు వచ్చారు. యాకోబు గారి గర్భంలో నుంచే 12 గోత్రాలు వచ్చాయి. అంటే చూసారు ప్రియమైన దేవుని వలన, ఒక్క అబ్రహాముని పరిశోధించి, ఒక్క అబ్రహామునే ఏర్పాటు చేసుకొని, ఒక్క అబ్రహామునే పిలుచుకోవడం వల్ల ఏమంటే ఎంతమంది వచ్చారండి? అవునా కదా? ప్రియమైన దేవుని వలన అబ్రహాం గారి ద్వారాగానే యేసుక్రీస్తు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి మరొక మాట, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 66వ అధ్యాయం కీర్తనల గ్రంథం 10వ వచనం. 10వ వచనం కీర్తనల గ్రంథం 66:10. దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. చూసారండి, మనుషులను పరిశీలిస్తున్నాడు. వారి యొక్క బ్రతికే విధానాన్ని కానీ, మాట్లాడే విధానాన్ని కానీ, చూసే చూపును బట్టి కానీ, వారి ప్రవర్తన అంతటిని ఏం చేస్తున్నాడు? పరిశీలించుచున్నావు. వెండిని నిర్మూలం చేయ రీతిగా మమ్మును నీవు నిర్మూలం చేస్తున్నావు. వెండిని ఎలాగైతే నిర్మూలం అంటే నాశనం చేస్తున్నావో, అలాగే నీవు మమ్మను నాశనం చేయుచున్నావు అని చెబుతున్నాడండి. ఎందుకండి మానవులపైన అంత పరిశోధన చేయాలి? అవసరమా? దేవుడు ప్రియమైన దేవుని వలన తన గర్భవాసములో నుండే వచ్చాము కాబట్టి మనం, తాను ఏమండి మనకి తన ఆత్మను పంచాడు కాబట్టి మనపైనే అనే యొక్క పరిశోధన, మనపైనే అనే యొక్క ధ్యాస. మనం కూడా చూడండి, పిల్లల్ని కన్న తర్వాతకి వారిపైన ఎక్కువ ధ్యాస ఉంటుంది కదండి, వారిపైన ఎక్కువ ఆలోచన. ఎక్కడికైనా వెళ్ళిపోయినా కానీ, వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయినా కానీ, నా పిల్లలు ఎలా ఉన్నారో, ఎలా తింటున్నారో, ఎలా బ్రతుకుతున్నారో అనే ఆలోచన తల్లిదండ్రులకే ఉంటుంది. కానీ పిల్లలకి ఎక్కువ ఉండదండి. తల్లిదండ్రుల పైన ఉంటుందండి? ఉండదు. పిల్లలకు మీద తల్లిదండ్రులకు ఉన్నంత ఆ ధ్యాస, ఆ ఆలోచన, ఆ ప్రేమ పిల్లల అయిన వాళ్ళు తల్లిదండ్రుల పైన ఉండదు. ఏమండి నిజంగా చూడు, అందుకనే వృద్ధాప్య దశలకు వచ్చినాక ఆ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోయినా కానీ తల్లిదండ్రుల ప్రేమ మాత్రము తగ్గిపోతుందా? లేదు ప్రియమైన దేవుని వలన. చూడండి మరొక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో చూడండి, అక్కడ ఏమంటున్నాడు? చదువు. రోమిలికి రాసిన పత్రిక. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగుతుందంట. చూసారండి, మన హృదయాలను పరిశోధిస్తున్నాడు దేవుడు. ఏమండి ఇక్కడ అదే చదువుతున్నాడు, ఏమంటాడు? మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఎట్టిదో ఎరుగును. అంటే మనలో ఉన్న ఆత్మ ఎలాంటిదో ఎరగగలిగేది ఎవరు? దేవుడే. నిజంగా నా మనసులో ఏముందో ఉద్దేశం మీకేం తెలుసా? మీ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉందో నాకేం తెలుసా? తెలియదండి. ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు.
ఏమండి, అందుకనే దేవుడు మనుషులపైన పరిశోధన పెడుతున్నాడు. వీడి దేవుడిలోకి వచ్చి కూడా, దేవుడిలో బ్రతుకుతూ కూడా వీడి మనసు ఏమైనా మారిందా, అలాగనే ఉందా అని అది చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మరియు హృదయమును పరిశోధించాడు, హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. వీడి హృదయం మారిందా లేదా, నన్ను నమ్ముకున్నాడు, సంఘంలో చేర్చబడ్డాడు, బాప్తీసాన్ని పొందుకున్నాడు, పాపపు జీవితాన్ని మార్చుకున్నాడా, తన హృదయంలో అలాగనే పెట్టుకున్నాడా అని ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. చూడండి, మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 23వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 139:23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయములో ఉన్నవి తెలుసుకును. చూసారండి, దేవా నువ్వు నన్ను పరిశోధించి నా హృదయంలో ఉన్న వాటన్నిటిని తెలుసుకోమంటున్నాడు. కానీ మానవులైన ఏమండి, ఈ ఆలోచన దేనిపైన ఉంది? మానవులంతా అంటే ఇదిగో జంతువులపైన పరిశోధన చేస్తున్నాడు, మొక్కల మీద పరిశోధన చేస్తున్నాడు, పక్షులపైన పరిశోధన చేశాడు, చేపలపైన ఎన్నో పరిశోధన చేశారు. ఇవి కాకోకుండా ఏమండి ఆకాశంలో ఉన్న గ్రహాలపైన కూడా పరిశోధన చేస్తున్నాడు. వీటన్నిటిని గురించి దేంట్లో రాయబడింది? బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమండి, ఈ బైబిల్ని కనుక చదివి పరిశోధిస్తే మొక్కల గురించి అర్థమైపోయింది. మొక్కల దగ్గరికి పోయి దాన్ని పట్టుకొని పరిశోధించవలసిన అవసరం లేదు. ఒక జంతువు దగ్గరికి పోయి జంతువును కోసి పరిశోధించవలసిన అవసరం లేదు. ఒక పక్షి దగ్గరికి పోయి దాన్ని కోసి దాన్ని పరిశోధించవలసిన అవసరం లేదు. ఒక మనిషి దగ్గరికి పోయి మానవుని ఏమండి కోసి వాడి యొక్క అవయవాలను పరిశోధించవలసిన అవసరం లేదు. ఎక్కడికి వస్తే అర్థమైంది అంటే ప్రతి దాని గురించి బైబిల్ దగ్గరికి రావాలి. ప్రతి మనిషి బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ని పరిశోధించాలి. ఏమంటాడు అక్కడ మనం ఇప్పుడు చదివితే? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. నా ఆలోచన నీకు నచ్చిన విధంగా ఉన్నాయా, నా హృదయము నీకు అనుకూలంగా ఉందా అనేది తెలుసుకోమని భక్తుడైన దావీదు గారు పలుకుతున్నాడు. నిజంగా మరి మన ఆలోచన నిజంగా దేవునికి అనుకూలంగా ఉందా? మన హృదయం దేవునికి నచ్చినట్టుగా మారుతుందా? ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాలి. మనల్ని దేవుడు పరిశోధించుతున్నాడన్న సంగతి నీకు తెలుసా? నీ హృదయంలో ఏమో ఆలోచిస్తున్నావో అది నువ్వు ఏమనుకుంటున్నావు ఎవరికీ తెలియదు. నా హృదయంలో ఏమంటే చాలామంది హృదయంలో చెడు ఆలోచిస్తుంటారు కదండి. ఏమండి, నేను యూట్యూబ్లో రాత్రి చూశానండి. వాడంత దారుణమైన ఆలోచన చేశాడంటే ఆ ఆలోచనే వాడు తన కోరిక రూపంలో నెరవేర్చుకున్నాడు. ఎవరంటే ఒక తండ్రి అండి. ఎవరు? తండ్రి. ఎవరిపైన తన కోరికను నెరవేర్చుకున్నాడంటే తన కన్న కూతురి పైన. ఏమండి, ఆ కూతురికి ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అయిన ఆ అమ్మాయి పైన వీడు గత 4 సంవత్సరాల నుంచి లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు. వాడిలో ఒక కోరిక పుట్టింది వాడు హృదయంలో. ఏమండి, 9వ సంవత్సరాలు వచ్చిందా కాదు, 5 సంవత్సరాల నుంచే వాడు వేధిస్తున్నాడంట ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ప్రైవేటు వీడియోలను ఏమండి ప్రైవేట్ పార్ట్లు ఉంటాయి కదా, వాటన్నిటిని వీడియోల రూపంలో తీసుకొని సెల్లులో బంధించుకున్నాడు. వాడికి నచ్చినప్పుడల్లా ఆ అమ్మాయిని వేధిస్తూ ఆగం చేస్తున్నాడు. ఏమండి, ఆ బిడ్డ ఏమిటిది? నాన్న నువ్వు చేసేది పండుకుంటుంది, నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు కన్న తండ్రివి, నువ్వు నన్ను కన్నవు, నేను నీ బిడ్డని అని. ఏమండి, ఆ బిడ్డ చెప్పుకుందా అండి? ఎంత చెప్పుకున్నా వాడు వినలేదండి. వాడు ఎంత దారుణంగా మారిపోయాడంటే ఏమండి, ఒక న్యూస్ మీడియా ఒక అతను ఉండండి. అతను ఏం చేశాడంటే వాడిని ఎలాగైనా బుద్ధి చెప్పాలని వాడిని పట్టుకున్నాడండి. పట్టుకోవడానికి కనీసం అతనికి ఒక వారం 10 రోజులు పైనే పట్టుండదు. వాడిని పట్టుకొని లైవ్లో తీసుకొచ్చి చిత్త కొట్టుడు కొట్టాడండి. నిజంగా ప్రియమైన దేవుని వల్ల మనుషులు ఎంత దారుణంగా మారిపోతున్నారు. వాళ్ళ హృదయ ఆలోచన ఏ విధంగా మారిపోతుందో అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడు, ఇప్పుడు చదువు మరలా.
139:23లో ఏమంటాడు అక్కడ? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచన, నాలో పుడుతున్న ఆలోచన మంచిదా కాదా తెలుసుకోమంటున్నాడు. నిజంగా దేవుడు ప్రతి మనిషి ఆలోచన తెలుసుకుంటున్నాడండి. ఆ బిడ్డ ఏమండి నిజంగా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మరి తల్లి ఉంది కండి, వాడి భార్య ఉంది, వాడి భార్య అని చెప్పాలి కదండి. వాడి భార్య కూడా సరిగా పట్టించుకోలేని పరిస్థితి. మరి వాడి తల్లి, ఆ తల్లి కూడా చెప్పలేని పరిస్థితి. ప్రియమైన దేవుని వలన ఆ యొక్క బాధను ఎవరు గ్రహించారు? దేవుడు గ్రహించి మరొకరి ద్వారాగా ఆ బిడ్డకి స్వేచ్ఛ కలిగించే విధంగా ఏర్పాటు చేసిన దేవుడు. అంటే ప్రియమైన దేవుని వలన మానవుల హృదయములు ఎంతగా చెడిపోయినాయో నిజంగా ఇర్మియా గ్రంథంలో మనకి కనబడుద్దండి. ఇర్మియా గ్రంథంలో చూడండి ఏమంటున్నాడు. ఇర్మియా గ్రంథంలోనే మనకి కనబడుద్ది. ఏమండి? చదువు. హృదయము ఎంతగా చెడిపోయిందో మనకి అక్కడ కనబడుద్ది. దొరికిందా? 17వ అధ్యాయము 9వ వచనం చదవాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? వాని ప్రవర్తన బట్టి వాని యొక్క క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు. చదువు. యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును. చూసారండి, వాడు చేస్తున్న చెడ్డ కార్యక్రమాలను దేవుడు పరిశోధించి తెలుసుకుంటూ ఆ బిడ్డకి రక్షణను కల్పించాడు. ఒక ఏమండి ఛానల్ ద్వారాగా ఒక అతను ఛానల్ను క్రియేట్ చేసుకొని ప్రతి మనిషికి న్యాయం చేయడానికి పోరాటం చేస్తున్నాడండి. నిజంగా 9 సంవత్సరాలు అంటే ఆ బిడ్డ ఎంత ఉంటుందండి? నడవలేకపోతుందంట ఆ అమ్మాయి. వాడు చేసిన లైంగిక వేధింపు వలన నడవలేని పరిస్థితి, కడుపులో నొప్పి లేస్తుందంట, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఏమండి ఫ్రెండ్స్కు చెప్పుకోలేని పరిస్థితి. ఎంత దారుణంగా మానవులు ఏమండి పాడైపోతున్నారో దేవుడు ముందుగానే పసిగట్టి చెబుతున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైనది, వ్యాధి గలది, దానిని ఎవడు గ్రహించగలడండి? నా హృదయంలో చెడు కలుగుతుందో మంచి కలుగుతుందో, మీ హృదయంలో మంచి కలుగుతుందో చెడు కలుగుతుందో అది గ్రహించగలిగేది ఎవరంటే దేవుడు మాత్రమే. అందుకనే ఈ హృదయములో ఏమండి కలుగుతున్న ఈ చెడంతటిని తుడిచిపెట్టబడాలంటే ఇదిగో ఇలాంటి దేవుడు మాటల వల్లనే తుడిచివేయబడింది. కానీ ఏమండి దేవుడి మాటల వల్లనే తుడిచేయగలుగుతాం, కానీ మరలా వేరే విధంగా తుడిచేయగలుగుతామండి? తుడిచేయలేమండి. ప్రియమైన దేవుని వల్ల దేవుడు మాటలే మనిషిని హృదయాన్ని గద్దిస్తుంది. ఆయన వాక్యమే మనుషుల యొక్క ఆలోచనను గద్దింపజేసి మార్చగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ప్రియమైన దేవుని వల్ల మరొక మాటను చూద్దాం ఈ సమయంలో. దినవృత్తాంతం మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోను నా కుమారుడా, నా తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందలి హృదయములను. చూసారండి, హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యం త్రోసిపడేస్తాడుగా. అసలుకి వద్దనే దేవుడు యాక్సెప్ట్ చేయడండి. ప్రియమైన దేవుని వల్ల నిజంగా ఏమని చెబుతున్నాడండి? సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు.
నిజంగా ఆయనకి ఈ మాటలు విన్న తర్వాతకి నిజంగా దేవుడిని వేడుకున్నాడండి. అయ్యా, నీ ప్రజలైన వారిని నేను కాపాడాలన్నా, న్యాయం చేయాలన్నా, వారిని నీ సన్నిధానంలో నడిపించాలన్నా నాకు మానవ జ్ఞానం సరిపోదు, కాబట్టి నీ జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకున్నాడండి. అలాంటి మహాజ్ఞానియే ఒకనాడు పడిపోయే పరిస్థితి వచ్చింది. అతని హృదయంలో చెడ్డ ఆలోచన కలిగింది. అందుకనే చూడండి, తనకు కావాల్సిన ఏ స్త్రీనైనా సరే వివాహం చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. అలాగా వివాహాలు చేసుకుంటూ తమ భార్యలు చెప్పిన ఆ విగ్రహాలన్నిటిని పెట్టుకుంటూ పూజించుకుంటూ వచ్చాడు. తన హృదయం మారిపోయింది, తన ఆలోచన మారిపోయింది, దేవునికి వ్యతిరేకం అయిపోయింది. అప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడు? త్రోసేసినా లేదా? ఆ తర్వాతకి సొలొమోను గారికి పశ్చాత్తాపం వచ్చింది. ఆ తర్వాతకి దేవుడు అంగీకరించినాకనే ఈయన గ్రంథాలు రాయటం ప్రారంభించాడు. అంటే మానవ హృదయములు ఎలాగ పాడైపోతున్నావో, ఎలాగ చెడిపోతున్నావో దేవుడికి ముందుగానే తెలిసిపోతుందా? అవునండి ప్రియమైన దేవుని వల్ల దేవుడికి ముందే తెలిసిపోతుందని చెబుతున్నాడు. కాబట్టి మన హృదయాలను మనం జాగ్రత్త చేసుకోవాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం చదవాలి. 17వ అధ్యాయం 3వ వచనంలో చదువు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో వెండికి మోస అనేది తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవా అంటున్న. వెండి గురించి, బంగారం గురించి ఎందుకు చెప్తాడో తెలుసా? వెండికి మోస కావాలి. వెండి రావాలంటే మోస ద్వారాగానే వెండి. పట్టీలు ఎండియేనా? మరి మెట్టెలు ఎండియే కదా? మనం మెల్ల వేసుకుంటున్న చిన్న చిన్న ఎండి కూడా వేసుకుంటున్నాం కదండి. చేతికి బ్రాస్లెట్ లాగా కూడా వెండి పెట్టుకుంటున్నాం కదా. ఉంగరాలు కూడా ఎండి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఈ వెండి తయారు కావాలంటే దానికి ఏంటి కావాలి? మోస ఉంటేనే ఆ మోస ద్వారానే కరిగించి, మరి పట్టి తయారు ఎట్లేదు అనుకున్నావు, అది కరిగించాలి. దాన్ని కరిగించి దాని ఆకారాన్ని పోయాలి. ఒక మెట్టె తయారు కావాలన్నా దాన్ని కరిగించి, వెండిని కరిగిస్తే ఆ యొక్క మెట్టె తయారైద్ది. దానికి కావాల్సింది మోస. అలాగనే బంగారం. ఈ బంగారాన్ని కూడా చౌదిద్దుల రూపంలో కానీ, ముక్కు పొడక రూపంలో కానీ, మెల్ల వేసుకుంటున్న గొలుసు రూపంలో కానీ, దీనికి ఏంటిదంటే కొలిమి, అంటే వేడి చేయాలి, దాన్ని కరిగించాలి. అలాగానే హృదయాన్ని పరిశోధించేవాడు ఎవరంటే యెహోవాయే. పరిశోధిస్తూ ఏమంటున్నాడు ఇక్కడ? చెడు నడవడి గలవాడు దోషపు మాటలను వినును. అంటే చెడు నడతలు నడిచేవాడు దోషపు మాట, అంటే చెడ్డ మాటలను ఏం చేస్తాడు? వినటానికి ఇష్టపడతాడు. మంచిని ఇష్టానికి ఇష్టపడ్డు. మంచిని వినటానికి ఇష్టపడేది ఎవరంటే మనమేనండి. ఇక్కడ ఉన్న మీరంతా మంచిని ఇష్టపడుతున్నారు. మంచి అనగా దేవుని యొక్క మాటలే మంచి. ఆ మాటలను మీరు వింటున్నారంటే నిజంగా మీరంత ధన్యులండి. మంచిని వినడానికి ఎక్కువ ఇష్టపడుతుంది సమాజం. అందుకనే చూడండి, మంచినే కదండి ప్రకటిస్తానికి వెళ్తుంది స్వార్థ రూపంలో. ఆ మంచినే ఏమంటున్నారు? మాకొద్దు నాయన, మా గ్రామంలోనికి మీరు రావద్దు అని బోర్డులు పెట్టేశారు. అంటే మంచిది కాదు వినాల్సింది. ఏం వింటున్నారు? చెడు వింటున్నారు. అదే చెబుతున్నారు, చెడు నడవడి గలవాడు దోషపు మాటలే వింటాడు కానీ మంచి మాటలు వాడు వినడు అంటున్నాడు. మరొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగిద్ది. మనకి కలుగుతున్న శోధన కానీ, పరిశోధనలు కానీ, మనకు వస్తున్న కష్టాలు కానీ, వీటి వలన మనకి ఏం కలిగిద్దంట? మెప్పు కలిగిద్ది అంటున్నాడు, మహిమ కలిగిద్ది అంటున్నాడు. ఏమంటున్నాడు? మరలా చదువు. నశించిపో సువర్ణము అగ్ని వలన
నశించిపో సువర్ణం అనేది అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది. ఏమండి, ఇప్పుడు మన కాడ ఉన్న బంగారం ఉందండి, దాన్ని కరగబెడితేనే అది ఏదో ఒక వస్తువు రూపంలో వస్తుంది. అంటే అది కరగబడుతుందంటే నశించబోతుందా లేదా? ఏమండి, శుద్ధ సువర్ణంగా మారుతుంది. ఒక బంగారం కానీ ఒక వెండి కానీ అది కరగబెడితేనే కానీ అది తయారై మనకు వస్తుంది. అలాగనే ఏమంటున్నాడు ఇక్కడ, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. చూసారండి, పరీక్షకి నిలబడాలి. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. మన విశ్వాసం దేవుళ్ళో నిలబడిద్దా లేదా అనేది, మన విశ్వాసం దేవుని కొరకు ఉండగలిగిద్దా లేదా అనేది దేవుడు ఏం చేస్తున్నాడు. అలాగనే అబ్రహాం గారిని కూడా ఏం చేశాడు? పరీక్షించినా లేదా? నీ ఒక్కగానే ఒక కుమారుడు నాకు కీ అనేసరికి ఇస్తడా లేదా వెనకాడతాడా అని దేవుడు పరిశోధించడా లేదా? ప్రియమైన దేవుని వల్ల అలాగనే మన విశ్వాసాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. అంటే దేవుడు మన పైన ఎంత పరిశోధన చేస్తాడో అర్థం చేసుకోండి. మీ హృదయంలో చెడు ఆలోచన వస్తుంది కదా, నాకు తప్ప ఎవరికి తెలియదులే అనుకోవద్దు. నేను అనుకోవద్దు, మీరు అనుకోవద్దు, ఈ మాటలు వింటున్న అనేకులు అనుకోవద్దు. మన యొక్క ఆలోచనలను, మన మాటలను, మన ఉద్దేశాలన్నింటినీ దేవుడు పరిశోధన చేస్తున్నాడు. చూద్దాం యెషయా గ్రంథము, ఇప్పుడు చూద్దాం యెషయా గ్రంథం 34:16లో మనుషులమైన మనం ఏం చేయాలి అనేది ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. యెషయా గ్రంథం 34:16 వచనంలో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో. చూసారండి, ఏమంటాడు అక్కడ? యెహోవా గ్రంథమును ఏం చేయాలి? పరిశీలించి చదువుకోవాలి. కానీ తప్ప మొక్కలను పరిశోధించడం, జంతువులను పరిశోధించడం, పక్షులు పరిశోధించడం, గ్రహాలను పరిశోధించడం కాదు. యెహోవా గ్రంథాన్ని పరిశీలిస్తే ఆ గ్రంథంలో రాయబడతాయి. పక్షుల గురించి రాసిండు, మొక్కల గురించి రాసిండు, జంతువుల గురించి రాసిండు. అవునా కదండి? మానవ దేహాన్ని గురించి కూడా దేవుడు రాసిండు. కాబట్టి వీటన్నిటిని గురించి తెలియబడాలి అంటే మనకి బైబిల్ పరిశోధిస్తే ఏమండి సింపుల్గా మనకి తెలిసిపోయేది. ఈ మొక్క కాడిపోయి మొక్క గురించి ఎంతగానో పరిశోధిస్తే ఎంత టైం వేస్ట్. అవునా కదండి? మొక్కలు బతికున్నాయో బైబిల్లో రాయబడ్డాయి, మొక్కలు ఎలా ఎదుగుతున్నాయో రాయబడ్డాయి, నక్షత్రాలు కదులుతున్నాయా లేదనేది బైబిల్లో రాయబడ్డాయి. అవునా కదండి? ప్రతిదీ దేవుడు బైబిల్లో రాశాడు. కాబట్టి వాటిని ఏం చేయాలంటాడు? పరిశోధించమంటాడు. కానీ మానవులు పరిశోధిస్తున్నారా? చూడండి, యోహాను రాసిన పత్రిక 5:39 వచనం. యోహాను రాసిన సువార్త 5:39. లేఖనములందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవి నన్ను గూర్చి. చూసారండి, లేఖనములను ఏం చేస్తున్నారంట? పరిశోధించుతున్నారు, అవే నన్ను గూర్చి. అంటే 39వ వచనంలో కనపడుతుంది మనకి. 39గా చదివింది, చదువు మరొకసారి. లేఖనములందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించాలి. అంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే లేఖనాలను పరిశోధించాలి. అంటే నువ్వు లేఖనాలను పరిశోధిస్తే నిత్య జీవం నీకు దక్కిద్ది అంటున్నాడు. అంటే నిత్య జీవం దక్కాలంటే లేఖనాలు పరిశోధించాలా? అవునండి, లేఖనాలను పరిశోధించకపోతే నిత్య జీవం దొరకదండి. ఎందుకంటే లేఖనాలలో 66 పుస్తకాలు ఉన్నాయి కదండి. ఈ 66 పుస్తకాలలో దేవుడు ఎక్కడెక్కడ ఏ మాటలు రాశారో వాటన్నిటిని మనం తెలుసుకొని ఇతరులకు ప్రకటించాలి. అలా ప్రకటించగలిగితేనే నిత్య జీవం మనకి. అలా తెలుసుకోగలిగితేనే, అలా పరిశోధించగలిగితేనే, అలా చదువుకోగలిగితేనే మనకి నిత్య జీవము అంటున్నాడు దేవుడు. చూద్దాం, చివరికి ఒక మాటను చూద్దాం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం దేవుడు. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం. కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 21 చూడండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? ఏ సంగతిని? మానవ హృదయాల్లో జరుగుతున్న ఘోరాలను పరిశోధించక మానునా? ఏమండి, దావీదు హృదయంలో కలిగిన ఒక చెడ్డ ఆలోచన దేవుడు పరిశోధించి నతనేలుని పంపించడా లేదా? అలాగనే ఏమండి శాంసోన్ ఉంది కదండి, సంసోను గారు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఆయన మరి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడండి?
ఒక వేశ్యతో కలవడానికి వెళ్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడండి, ఒక సింహాన్ని పంపించాడు. సింహం ద్వారాగా తెలుసుకున్నాడంటే దాన్ని చంపేశాడు. ఆ తర్వాతకి సింహానికి కూడా తేనెను కలిగించాడు, తేనె పుట్టేలాగా చేశాడు. ఆ తేనె తినేటప్పుడైనా అర్థమైందా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రతి మనిషిని పరిశోధిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తాడు. ప్రతి మనిషి తప్పును ఏదో ఒక దూరంగా ఖండిస్తూనే ఉంటాడు, మార్చుకోవడానికి ప్రయత్నం చేసే విధంగా చేస్తున్నా కానీ మానవులు తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, నేను చేసేది తప్పు, నన్ను సరిదిద్దుకోమంటున్నాడు అని చెబుతున్న విషయాన్ని మనుషులు గమనిస్తున్నారా లేదని అదే చూస్తున్నా. ఏమంటే ఇక్కడ చదువుదాం, చివరికి చదివి ముగించుకుందాం. 21వ వచనం మళ్ళా చదువు. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించక మానునా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేల్కొనము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మును విడనాడుకుమా అని వేడుకుంటున్నాడండి భక్తుడు. నిజంగా ప్రేమ దేవుని వాళ్ళ హృదయ రహస్యాలను, మన హృదయంలో ఎలాంటి రహస్యమైన కార్యక్రమాలు ఆలోచనలు పుడుతున్నాయో అది దేవుడు మాత్రమే ఎరగగలుగుతున్నాడు, దేవుడు మాత్రమే పసిగట్టగలుగుతున్నాడు. ఈరోజు మనిషి హృదయంలో ఎలాంటి చెడ్డ ఆలోచనలు కలుగుతున్నాయో, ఒక కూతురు అన్న ఆలోచన కూడా లేదు వాడికి, ఒక అత్త అన్న ఆలోచన కూడా లేదు. ఒకడండి ఏమండి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాతకి వీళ్ళిద్దరూ ఒకటై ఏమండి కుటుంబంగా జీవిస్తున్నారు కదా. ఈ కుటుంబంలోకి అత్త ప్రవేశించిందండి. వీళ్ళిద్దరి మధ్యలో ఏమండి భార్యాభర్తల మధ్యలో గొడవ అవుతుంది కదా అండి. ఈ అత్త ఏం చేసింది, జోకింగ్ చేసుకొని నా బిడ్డ పైన ఊకే ఏమండి ఈ గొడవ ఏంటి, ఈ తగాదేంటి, ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు కదండి. వీటి విషయంలో వాడు ఏం చేసిందంటే అండి, సెల్లులోనే వచ్చింది, ఇది నిజంగా చెబుతున్నాను మీకు, అబద్ధాలు కట్టుకథలు కాదు. ఏమండి ఇది జరిగింది, అయిపోయింది. ఇతను ఏం చేశాడంటే ఈ భర్త ఏమండి ఈ అల్లుడు అత్తను ఎక్కించుకొని ఎక్కడికో వెళ్తున్నాడండి. ఈ వెళ్తున్న సమయంలో వీళ్ళిద్దరికి మధ్యలో మరలా గొడవ వచ్చింది. ఈ అల్లుడు ఏం చేసిందంటే చేతిలోని హెల్మెట్ తీసుకుని ఒక్కటి ఇచ్చిందండి. ఆ దెబ్బకి ఆమె అయిపోయిందంటే కింద పడిపోయి చచ్చిపోయింది. అంటే చూడండి, అంటే హృదయంలో ఎలాంటి చెడు ఆలోచనలు పుడుతున్నాయో ఆమెకి ఏమైనా తెలుసా అండి, అత్తకి నన్ను కొట్టి చంపుతాడు అల్లుడు అని ఆమెకి తెలుసా? అది తెలుసుంటే పోపోయేది కదా ఎమ్మడిపడి. అంటే ప్రేమ దేవుని వల్ల మనసులో హృదయంలో ఎలాంటి చెడు ఆలోచనలు పుడుతున్నాయో అది దేవుడు మాత్రమే గ్రహించడు, కానీ మనుషులు ఎవ్వరు కూడా గ్రహించలేవరండి. నిజంగా అది గ్రహించగలిగే ఆలోచన మనుషులకుంటే ఏమండి ఇలాంటివన్నిటిని కాపాడగలరండి. కాపాడతారా లేదండి? కాపాడగలుగుతారా లేదా? కాపాడగలరండి. కాబట్టి ప్రియమైన దేవుని వారా మనుషుల హృదయంలో ఉన్న ఆలోచనలన్నింటినీ బయట పెట్టేది దేవుని వాక్యమే. ఆ ఆలోచనలన్నింటినీ సరిదిద్దేది దేవుని వాక్యమే. ఆ వాక్యమే మన హృదయంలో ఉన్న చెడుని ఏం చేస్తుంది, కడిగి వేస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ పిల్లలు ఇప్పటి వరకు నాయన అనేకమైన విషయాలను విన్నారు తండ్రి. నిజంగా నాయన మా హృదయంలో కూడా చెడ్డ ఆలోచనలను, చెడ్డ మరి పనులను నాయన కలిగి ఉంటే దయతో క్షమించండి తండ్రి. నాయన మేమంతా నాయన తండ్రి హృదయాలను ఎరిగిన దేవా, మా హృదయాలను సరిదిద్దుకొని మీ కొరకు ఉన్నతంగా మార్చుకొని బ్రతుకుటకు సహాయాన్ని దయచేయండి. ఇదిగో నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం రక్తంలోనూ కూడా పాలు పంచుకుంటున్న జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థనతో నీ పాదం చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.